బంధువులారా, ఈరోజు మనం మహర్షి దయానంద సేవాశ్రమం ఇది ఎక్కడుంది అంటే మిర్యాలగూడ దగ్గరలో కొత్తగూడెం అనే గ్రామం దగ్గరలో ఉంది. మహర్షి దయానంద సేవాశ్రమం. ఇక్కడ వృద్ధులు ఉంటారు. మరి నిత్యము అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది. సాత్విక భోజనం. అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వృద్ధులు ఇక్కడ ఉంటారు. మరి మనిషికి ముసలితనం అంటే వృద్ధాప్యం అంటాం, ఓల్డ్ ఏజ్ తప్పనిసరిగా బతికుంటే తప్పనిసరిగా వస్తుంది. మధ్యలోనే చచ్చిపోతే ఏ పీడ ఉండదు. ఇంకా కానీ ఇంకా కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి రోగాలు వచ్చి చచ్చిపోతారు. ఇక ఆయుష్ ఉన్నవాళ్ళు బతుకుతారు. బతికాక 60, 70, 80, 90 ఏళ్ళు కూడా బతుకుతారు. బతికితే వృద్ధాప్యం ముసలితనం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మనం వద్దనుకుంటే వదిలేది కాదు, కావాలనుకుంటే వచ్చేది కాదు. ఇంకా వయోధర్మము అంటారు. అంటే వయస్సు పెరిగిన కొద్దీ శిథిలత అనేది వస్తుంది. కాబట్టి వృద్ధాప్యంలో ఆరోగ్యం బాగా ఉండడం అనేది గొప్ప విషయమే. మళ్ళీ రకరకాల సమస్యలు ఉంటాయి, చుట్టుముడతాయి. మరి ఇంకా మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇంకా దీపము వెలుతురు తగ్గిపోయిన కొద్దీ చీకటి పెరిగిపోతుంటుంది. దీపము బాగా వెలుగుతూ ఉంటే చీకటి ఏం చేయలేదు. ఒత్తిడి కాలిపోయింది, నూనె తగ్గిపోయింది, దీపం కొండెక్కితే మొత్తం చీకటే. మెడుగు అనుకుంటూ ఆ దీపం చివరిగా వెలుగుతూ ఉంటుంది. అలాగా మరి వృద్ధాప్యం లోపల మనం ఈనాడు ఎటువంటి వాతావరణంలో ఉన్నాం? కాలుష్య వాతావరణం, కల్తీ భోజనాలు, అన్ని కాలుష్యమైనాయి. గాలి కాలుష్యం, వాయు కాలుష్యం, మళ్ళీ శబ్ద కాలుష్యం, బుద్ధి కాలుష్యం, ఆహార కాలుష్యం, అన్నీ. ఇటువంటి ఆహారం తినడం వల్ల సత్వ ఉండడం లేదు. చిన్న వయసులోనే అందరికీ జబ్బులు వచ్చేస్తున్నాయి. ఇంకా పెద్ద వయసు వాళ్ళ గురించి చెప్పడానికి వీళ్ళు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ ఎదుర్కొంటూ మనం ముందుకు నడవాలి. ఉన్నంతలో మంచి ఆహారం తీసుకోవాలి. తామసికమైన రాజసికమైన ఆహారం వదిలిపెట్టాలి. అలాగే సమయ పాలన పాటించాలి, ఆరోగ్య సూత్రాలు పాటించాలి, నియమ నిబంధనలు పాటించుకోవాలి, ధర్మ కార్యక్రమాలు చేసుకోవాలి. చెత్త ఆలోచనలు వదిలిపెట్టాలి. పనికి మాలిన ఆలోచనలు, ఎప్పుడో గడిచిపోయినవి, ఇంతకుముందు జరిగిపోయినవి, లాభం లేని ఆలోచనలు చేయకూడదు. ఇక ముందు అంటే మనం ఇంకా చేసేదేమీ లేదు. సమయానికి భోజనం పెడితే తిని కూర్చోవడమేగా. బట్ తిని కూర్చొని ఏం చేయాలి అంటే పాత విషయాలతో ఊకుంటూ ఉంటారు. ఎప్పుడో జరిగినవి, ఇంట్లో, పుట్టింట్లో, అత్తింట్లో, ఇంకెవరింట్లోనో జరిగినవి ఏవో గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు, లేదా గుర్తుకు వస్తూ ఉంటాయి కూర్చుంటే. కనుక అవన్నీ పక్కన పెట్టేసి దైవ చింతన చేసుకోవాలి. భగవంతుని యొక్క ధ్యానము, అలాగే ఆత్మచింతన చేసుకోవాలి. ఆత్మచింతన అంటే ఏమిటి? నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు పుట్టాను, ఏమి చేస్తున్నాను, ఏమి చేశాను, ఏమి చెయ్యాలి, ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటి, పుట్టడం చావడం ఇంతేనా, ఇంకేమైనా ఉందా అని మనం ఆలోచించాలి, విచారించాలి. అలాగే వినాలి. ఓపిక ఉన్న వాళ్ళు వినాలంటే ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. అందులో మంచి విషయాలు పెట్టుకొని వినవచ్చు. గురువుల ఉపదేశాలు ఉంటాయి. భక్తి గీతాలు కూడా వినాలంటే వినొచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, వాడుకునే వాళ్ళు సెల్ ఫోన్ ద్వారా కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఈ సెల్ ఫోన్ ఉన్నా లేకపోయినా ఈ మెదడు అనేది ఉంటుంది. అదే అప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. బట్ ఈ ఆలోచనలు ఎటో పోకుండా వాటిని ఆపేసుకొని ధర్మము వైపు, దైవము వైపు మలుచుకోవాలి.
అందుకే ఏం చేయాలి అంటే సమయం దొరికితే ఓం 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 అని మనసు లోపల ధ్యానం చేసుకోవాలి. ఓం అంటే రక్షకుడు పరమాత్మ అని అర్థం. లేదా గాయత్రి మంత్రం, లేదంటే మృత్యుంజయ మంత్రం, లేకుంటే విశ్వానిదేవ మంత్రం, ఏదో ఒకటి మనం స్మరించుకోవాలి. మనసులో బయటికి అనాలంటే ఓపిక ఉంటుంది ఉండదు, కానీ లోపల మనసు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మనసుకు ఓపిక బాగానే ఉంటుంది, లేవచాత కాకపోయినా మనసు మాత్రం కోతిలాగా గంతులేస్తూనే ఉంటుంది. మరి ఆ మనసుకు పని చెప్పాలి అంటే దైవ చింతన చేసుకోవాలి. ఇది కొత్తగా అలవాటు చేయాలంటే కష్టమే. పాతగా మొదటి నుంచి ఒక అలవాటు ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ కొత్తగా చేసుకోవాలంటే చాలామందికి వంట పట్టదు. కానీ విశేషంగా ప్రయత్నం చేస్తే వంట పడుతుంది. కాబట్టి పాత సంగతులు, కుటుంబ విషయాలు, గతంలో జరిగినటువంటివన్నీ పక్కన పెట్టి పాత పెట్టేస్తాయి. దానివల్ల వచ్చేది ఏమీ లేదు. ఇక్కడ మిమ్మల్ని ఒంటరిగా ఉన్నారు, ఎవడు కొడుకు అనుకుంటే వాడు చూసేవాడు లేడు, కోడలు చూసే ఎవ్వరు లేరు, వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, పేరుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చేది ఏం లేదు కదా. చెట్టు పండ్లన్నీ రాలిపోయాయి, ఆ చెట్టు కొమ్మలు కూడా ఎండిపోయాయి, ఇంకెత్తుకు చెట్టు కొట్టిపారేయండి అన్నట్టుగా ఉంది ఇప్పుడు లోకం. కాబట్టి పొందవలసిన లాభాలు ప్రయోజనాలు పొందిన తర్వాత ఎవ్వరూ కూడా ఇంకా వదిలి దాన్ని పట్టించుకోరన్నమాట. ఇది లోక రీతి, ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు, ప్రపంచంలో ఉన్నప్పటి నుంచి ఉన్నదే ఇది. యూజ్ అండ్ త్రో అంటే వాడుకో వదిలేసే. చీపురగట్ట పాతగైతే ఏం చేస్తాం, తీసి పారేసి కొత్త తెచ్చుకుంటాం. బట్టలు పాత పడితే తీసి కొత్త తెచ్చుకుంటాం. కానీ మనుషుల విషయంలో కూడా అలాగే ఉండాలా అంటే ఉండొద్దు. కానీ ఈనాడు వ్యవస్థ అలా తయారైంది. మనం వద్దు, ఇది అధర్మం అని చెప్పితే ఉపన్యాసాలే తప్ప వినేవాడు ఎవడు లేడు. కాబట్టి మనము ఇది కాలధర్మము, కాల వైపరీత్యం అని తెలుసుకొని మన చింతలు అన్ని వదిలిపెట్టేసి కేవలము దైవ చింతన, ధార్మిక చింతన చేసుకోవాలి. ఓంకారము సరళమైన నామం. ఓంకారం కంటే ఇంకా తేలికేమీ లేదు. కాబట్టి మనసులో ఓం రక్షక, ఓం రక్షక అని మనసులో అనుకుంటే అయిపోతుంది. కాబట్టి వృద్ధాప్యంలో ఎక్కువ బాధ కలిగించేది ఏమిటంటే కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం అన్నమాట. చాలా మంది దానివల్లే మనసంతా కూడా చెడగొట్టుకుంటారు. వాడు వచ్చేది లేదు, చూసేది లేదు, మాట్లాడేది లేదు, ఫోన్ కూడా చేయరు, ఏదో ఇంకా డబ్బులు వారేస్తున్నారేమో నెలకింత, అదే గొప్ప అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇది ఇంతే. కాబట్టి దీన్ని ఎంత లాగినా వచ్చేదేమీ లేదు. కనుక చింతపండు ఎంత పిసికినా పులిపే తప్ప అందులో ఏమీ కొత్తగా ఏం రాదు. అలాగా మనము అందుకోసమే గత విషయాలు తలుచుకోకుండా ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనడము, సత్సంగంలో పాల్గొనడము ఇలాంటివి మనం చేసుకోవాలి. కనుక ఇక్కడ జరుగుతూ ఉంది ప్రతిరోజు, కనుక అందులో పాల్గొనాలి. వీలు కాని వాళ్ళు, చేత కాని వాళ్ళు దూరం నుంచి అయినా సరే వినాలి. ఇక్కడ మైక్ ఉందో లేదో నాకు తెలియదు, ఇప్పుడంటే మేము మైక్ తెచ్చాం. మీరు ఒక మైక్ ఏర్పాటు చేసుకోవాలి. అసలు ఏమిటంటే ఇక్కడ జరిగే కార్యక్రమం అందరికి వినబడుతుంది. వినబడితే గదిలో ఉన్న వాళ్ళు వింటారు, లేచి రాలేని వాళ్ళు. బట్ ఆ ఏర్పాటు ఒకటి జరగాలి. ఇంకా ఇది బాక్స్ అంటారు, బాక్స్ మైక్, అదొకటి మీరు ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, మొత్తం ఒక 10 మంది ఉన్నారు అంతే. ఇక్కడ సత్తువ లేదు. మరి బాగా ఓపిక ఉన్నప్పుడేమో కోతుల్లాగా గంతులు వేశారు. ఓపిక పోయిన తర్వాత ఒక అడుగు కూడా వేయలేం. మనకు ఓపిక ఉంటే గంటలు గంటలు లెక్చర్లు చెప్తాం. ఓపిక లేదు ఇప్పుడు ఎవరికి, మరి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి ఈ పరిస్థితి అలా ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి మనము కాలవశం, కాలానికి అందరూ లొంగిపోవలసిందే. కాబట్టి అది తెలుసుకొని ఇక మనము భగవంతుడే శరణ్యం, నువ్వు చేసిన ధర్మమే నీకు రక్ష అని తెలుసుకో. ఎవ్వరు రక్ష కాదు, మిగిలిన వాళ్ళంతా కూడా ఏంటంటే సైడ్ యాక్టర్స్, సహనటీ నటులు అంటారు అంతే. బట్టి కేవలము మన ధర్మాన్ని బట్టి, దైవ చింతనను బట్టి మాత్రమే శాంతి, ఆరోగ్యము మనకు లభిస్తాయి. కనుక ఒంట్లో సత్తు ఉన్నప్పుడు అనేకులు అనేక పాపాలు చేస్తూ ఉంటారు. నన్ను ఎవరు అడిగేవాళ్ళు అని చెప్పేసి ఒంట్లో బలం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు ఎన్నో చేస్తారు. వాటి ఫలితము చివరికి మనం అనుభవించవలసి వస్తుంది. అనుభవించే సమయానికి ఏమీ మార్చుకోలేము. జరిగిన ఈ పాపాలు జరిగిపోయాయి కదా, ఫలితం అనుభవించక తప్పదు. కాబట్టి ఇక జరిగిపోయిన వాటిని ఇప్పుడు తొవ్వి తీయలేం. కానీ
ఇక ముందు జరగవలసిన దాని గురించి ఆలోచించుకుంటూ మనము చేసిన పాపాలు ఎలాగో మనం ఆపలేం, వాటిని మార్చలేము. కాకపోతే దైవ చింతన వల్ల, పశ్చాత్తాపం వల్ల కూడా మనలో శాంతి అనేది లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఏవి తలుచుకుంటే, ఏవి ఆలోచిస్తే, ఏవి వింటే అశాంతి కలుగుతుందో అటువంటివి తలచకూడదు, వినకూడదు, ఆలోచించకూడదు, చెప్పకూడదు కూడా. కనుక ఇతరులకు శాంతిని కలిగించే విషయాలే నువ్వు చెప్పు, లేదా విను, లేదా ఆలోచించు. అశాంతిని కలిగించి మనస్సును కకావికలం చేసేవి ఎవ్వరు కూడా తలుచుకోకూడదని చెప్పారు. అంటే చెప్పడం తేలికే, కాకపోతే మనస్సు కోతిలాగా అటే పరిగెత్తుతూ ఉంటుంది. ఏది వద్దని చెప్తే అదే ఆలోచిస్తూ ఉంటుంది. దానివల్ల వచ్చేదే ఉండదు. కానీ అలా అలవాటు పడిపోయింది మనస్సు. కాబట్టి దాన్ని నెత్తి మీద 4 మొట్టికాయలు వేసేసి ఆ విధంగా ఆలోచించొద్దు, ఇది అవసరం లేదు అని మనం తెలుసుకొని ధర్మ మార్గంలోకి రావాలి, దైవ చింతనలోకి రావాలి. ఇంతకు మించి మరొక మార్గం లేదు. కాబట్టి మరి ఈ చివరి క్షణాలు కాబట్టి మనం ఇప్పుడైనా సరే కొంత ధార్మిక చింతన చేసుకోవడం ద్వారా సాంత్వన అనేది పొందవచ్చును. కనుక మీరందరూ కూడా ఉన్నంత లోపల భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకొని మౌనంగా ఉంటే నష్టమేమీ లేదు. మాట్లాడుకోవడంతో సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి. కాబట్టి మౌనేన కలహో నాస్తి అన్నారు. కాబట్టి ఊరుకున్నంత ఉత్తమం లేదని చెప్పారు. ఇప్పుడు నోరు మూసుకొని ఎవరితో మాట్లాడకుండా, సరే ఎవరు నీకు అనుకూలమో వాళ్ళతోనే మాట్లాడుకో, మిగిలిన వాళ్ళతో నమస్కారం అని చెప్పి దూరంగా ఉండు. లేకుంటే ఎవరితో మాట్లాడకపోయినా పనేం లేదు కదా. ఏం పని? ఓ సమయానికి రావాలి, తినాలి, పోవాలి, లేదా తెచ్చిస్తారు, సరిపోతుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఈ వ్యాపకాలు పెంచుకోవద్దు, ముచ్చట్లు చెప్పుకోకూడదు. దేనివల్ల అశాంతి కలుగుతుందో అటువంటి ముచ్చట్ల జోలికే పోకూడదు. ఇది ఒకటి తెలుసుకోవాలి. లేకపోతే ఏమైనా ఎక్కడికి పోయినా అశాంతి తప్పదు. ఇంకా అడవిలోకి పోయినా అశాంతి తప్పదు, మరి ఎడారిలోకి పోయినా తప్పదు, కొండ శిఖరం మీదకి పోయినా తప్పదు. ఎక్కడ అంటే నీ మనసును అదుపులో పెట్టుకుంటే ఎక్కడుంటే అక్కడ శాంతి ఉంటుంది. అది అందరూ తెలుసుకొని మరి ఈ ఉన్న కొద్ది సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకొని అందరూ మరి మనశ్శాంతిని ఎంతో కొంత పొందుతారని ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అదే పనిగా తినకూడదు. ఒంటికి ఎంత అవసరమో అంతే తినాలి. ఇప్పుడు మనం ఏం పని చేస్తున్నాం చెప్పండి? ఎప్పుడో 20-30 ఏళ్ల కింద ఒంట్లో సత్తువ ఉన్నప్పుడు పని చేసాం. ఇప్పుడు సత్తువ లేకపోయినా ఇక పని లేక తినేస్తున్నారు కొంతమంది. అదే పనిగా తింటారు. తినడం వల్ల బరువు పెరిగిపోతుంది, పొట్ట మీద బరువు పెరుగుతుంది. తిని కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే అనవసరమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది, రకరకాల సమస్యలు వస్తాయి. ఆహారము వయసు పెరిగిన కొద్దీ తగ్గించుకోవాలి. మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, మనకే మంచిది. అంతేగాని రుచిగా ఉందని బాగా తినేయడం ఇలాగ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మధ్యాహ్నం కొంచెం తినండి, పర్వాలేదు. రాత్రి పూట ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కనుక మెల్లిమెల్లిగా తగ్గించుకోండి. ఒకసారి అలవాటు కాకపోవచ్చు. ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ తింటే ఏమిటంటే మన శరీరం మీద బరువు పడక మనస్సు కూడా తేలిగ్గా ఉంటుంది. టీకల దాకా తింటే ఏమవుతుంది? బుద్ధి పాడైపోతుంది, బుర్ర పాడైపోతుంది, అరగదు, సమస్యలు. కనుక అవన్నీ గమనించుకొని మనం చెయ్యాలి. ఏదో బాగుంది ఇంకా పని ఏం లేదు కదా అని చెప్పేసి తినడమే పనిగా పెట్టుకోకూడదు. కనుక వృద్ధాప్యం లోపల ఆహార నియంత్రణ చాలా ముఖ్యమైనటువంటిది. చాలా మంది పాటించరు అది. ఏది పడితే అది తినేయడం, ఎప్పుడు పడితే అప్పుడు తినేయడం, ఇలా చేస్తూ ఉంటారు. దానివల్ల కొత్త రోగాలు వస్తాయి, పాత రోగాలు ఇంకా పెంపొందుతాయి, ఎక్కువైపోతాయి, మందులు కూడా పనిచేయవు. కాబట్టి మనం చచ్చే లోపల మన ఒళ్ళు తేలిగ్గా ఉండాలి. మన శరీరమే మనకు బరువైపోతే మనల్ని ఎవడు మోయడు కూడా. కాబట్టి మనము తెలుసుకొని ఒళ్ళును కాస్త తేలిక ఉండే విధంగా ఆహారం తగ్గించుకుంటే ఎవరు చావరండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ తింటే తొందరగా చేస్తాం, తక్కువ తింటే ఏమవుతుందంటే మనము శరీరము తేలిగ్గా ఉంటుంది, మనసు తేలిగ్గా ఉంటుంది, మరి ఆ ఆరోగ్యం కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ వృద్ధాప్యంలో జీర్ణశక్తి తగ్గిపోతుందండి, జీర్ణశక్తి తగ్గిపోతుంది. కాబట్టి మనము తేలిక ఆహారం తీసుకోవాలి, అంతే తప్ప రుచిగా చేసినా కూడా తినకూడదు. అసలు తక్కువ తినాలి, కానీ రుచిగా చేస్తే ఎక్కువ తినేస్తుంటారు ఇంకా. కాబట్టి ఇవన్నీ గమనించుకొని నియంత్రణ చేసుకోవాలి. ఎవరో వచ్చి మీకు కాపలా ఉండరు, ఎవరు మీకు చెప్పరు, వెంట ఉండి ఒక్కొక్కరికి ఎవరు చెప్తారు? చెప్తే కూడా నీకేమైంది, నేను తింటే నీకేమైంది, నా కడుపులో పట్టినాక నేను తింటున్నా అంటారు.
కాబట్టి అది కాదు, ఒకరు చెప్పాల్సిన పని లేదు, నువ్వు ఆలోచించుకో. ఆలోచించుకుంటే నీకే తెలుస్తుంది. మనం ఆలోచించకుండా రుచికి లొంగిపోతే మాత్రం అనవసర సమస్యలు తెచ్చుకుంటాము. ఎవడు పట్టించుకునేవాడు ఉండడు, 4 రోజులు పట్టించుకుంటారు, ఆ తర్వాత అసలే పట్టించుకోరు. కాబట్టి మనం చనిపోయే వరకు కూడా మన శరీరము మన స్వాధీనంలో ఉండాలి. మన శరీరము ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి. అంతే తప్ప ఊరికే పొట్ట పెంచుకుంటూ పోతే లాభం లేదు. కాబట్టి వృద్ధులందరూ కూడా ఇది గమనించుకొని మన జీవితాన్ని సుఖశాంతులతో చివరి దాకా కొనసాగించే ప్రయత్నం చేయాలి. ఓం శాంతి.